భారీ వర్షాలతో రెండు రాష్ట్రాలు కూడా అతలాకుతలమైపోయిన పరిస్థితి. హైదరాబాద్ లో ఎడతెరిపకుండా వర్షం కురుస్తోంది. జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తుతోంది. ఇక విజయవాడలో రికార్డు స్థాయిలో వర్షం. సింగనగర్ పైపుల రోడ్డు జలమయం. పలు కాలనీల్లో 5 అడుగుల మేర నిలిచిన నీరు. ప్రకాశం బరాజ్ కు వరద ఉధృతి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక. ఇంట్లో 6 లక్షల క్యూసెక్కులు. గుంటూరు జిల్లాలో పెమ్మసాని పర్యటన. ఉప్పలపాడులో వరద బాధితులకు పరామర్శ. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం. మొఘల్ రాజపురంలో నారాయణ పర్యటన. కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతం పరిశీలన. 5గురు మృతి చెందడం బాధాకరమన్న మంత్రి. విజయవాడ డివిజన్లో 30 రైళ్ల రద్దు. భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం. ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్లు ఏర్పాటు. తాడేపల్లిలో మంత్రి లోకేష్ పర్యటన. రామయ్య కాలనీలో ముంపు ప్రాంతాల పరిశీలన. ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్న లోకేష్. జడ్చర్ల పట్టణంలో ఉప్పొంగిన నల్లకుంట. రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు. వాహనదారుల ఇబ్బందులు. వర్షానికి దెబ్బతిన్న రైల్వే ట్రాక్. వరంగల్ ఖమ్మం మధ్య రాకపోకలకు అంతరాయం. మహబూబాబాద్ లో నిలిచిపోయిన పలు రైళ్లు. గుంటూరు జిల్లా అచ్చంపేటలో చెరువుకు గండి. రహదారిపైకి వరద నీరు. పత్తి వరి పొలాలు నీట మునక. పొంగి పొర్లుతున్న కాగ్నా నది. తాండూరులో లోతట్టు ప్రాంతాలు జలమయం. నీట మునిగిన పంట పొలాలు. విజయవాడలో పురంధేశ్వరి పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పరామర్శ. పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో జగన్. నేతలు కార్యకర్తలతో సమావేశం. ప్రజా దర్బార్ కు తరలివచ్చిన ప్రజలు. గుడ్లవల్లేరు ఘటనలో వీఆర్ కు ఎస్ఐ. అనుచితంగా వ్యవహరించిన వీడియోలు వైరల్. ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. బీజాపూర్ హైవేపై రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా డీసీఎం కారు ఢీ. 1 మృతి. నంద్యాల జిల్లాలో భారీ వర్షం. 100 ఎకరాల్లో నీట మునిగిన పంట. ఆదుకోవాలంటున్న రైతులు. పట్టాల కిందికి భారీగా వరద నీరు. కొండపల్లిలో పలు రైళ్లు నిలిపివేత. ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణికుల తరలింపు. ఇంద్రకీలాద్రిపై మళ్లీ విరిగిపడ్డ కొండ చర్యలు. ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. భక్తులు వెళ్లకుండా అధికారుల చర్యలు. శివాజీ విగ్రహం కూలిన ఘటనపై పోరుబాట. ముంబైలో ఎంవీఏ కూటమి ఆధ్వర్యంలో నిరసనలు. భారీగా పోలీసుల మోహరింపు.